శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం 92వ శ్లోకం చెప్పుకోబోతున్నాం. ముందుగా మనం సంస్కృత శ్లోకాన్ని వినేద్దాం. ఆ తర్వాత మనం దాని ప్రతిపదార్థ తాత్పర్యాలు తెలుసుకున్న తర్వాత, అప్పుడు తెలుగులో కూడా పద్యాన్ని వినేసిన తర్వాత విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ముందుగా సంస్కృత శ్లోకం. గతాస్తే మంచత్వం ద్రుహిణ హరిరుద్రేశ్వర భృతః శివస్వచ్ఛఛాయా ఘటిత కపట ప్రచ్ఛన్నపటః త్వదీయానాం భాసాం ప్రతిఫలన రాగారుణతయా శరీరీ శృంగారోరస ఇవ దృశాం దోక్తి కుతుకం రవి ఎంతో చక్కగా పాడి ఈ శ్లోకాన్ని మనకి వినిపించారు. అతనికి మరొకసారి ఆశీస్సులు తెలియజేస్తూ ప్రతిపదార్థాన్ని వినేద్దాం మనం. ఓ జగజ్జనని, శ్రీమాత, ద్రుహిణ బ్రహ్మ, హరి విష్ణువు, రుద్ర రుద్రుడు, ఈశ్వర ఈశ్వరుడు అనే భృతః అధికారులు, తే నీ యొక్క మంచత్వం మంచముగా ఉండుటకు, గతాహ పొంది ఉన్నారు, శివ సదాశివుడు, స్వచ్ఛ తల్లని, ఛాయ కాంతి అను, కపట మిషతోటి, ఘటిత నిర్మించిన, ప్రచ్ఛద కప్పుటకు, పటహ వస్త్రాన్ని, త్వదీయానాం నీ యొక్క, భాసాం కాంతుల యొక్క, ప్రతిఫలన ప్రతిబింబించడం వలన, రాగ వర్ణము చేత, అరుణతయ ఎర్రదనముచే, శరీరీ శరీరమును దాల్చిన, శృంగార శృంగారమనే, రసః రసము, ఇవ వలె, దృశాం చూపులకు, కుతుకం ఉత్కంఠను, దోగ్ధి పితుకుచున్నాడు. ప్రతిపదార్థం చెప్పుకున్నాం ఇప్పుడు. మరి దీని తాత్పర్యం ఏమిటొస్తోంది మనకి అంటే, బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వరులు నీ మంచానికి కోళ్లుగా ఉన్నాడు, సదాశివుడు నువ్వు కప్పుకునే వస్త్రం అయి ఉన్నాడు తల్లి. ఇందులో మనకి ఏం చెప్తున్నారంటే, బ్రహ్మ విష్ణు రుద్రుడు ఈశ్వరుడు అనే ప్రపంచ పాలనాధికారములు గల పురుషులు నలుగురున్నారు. మహేశ్వర తత్వంలో వీళ్ళు అంతర్గతులు అనమాట. నువ్వు అధిష్ఠించే మంచం ఏదైతే ఉందో తల్లి, దానికి 4 కోళ్లలాగా వీళ్ళున్నారు. మరి నీ పతి సదాశివుడు తెల్లని మేనికాంతి కలవాడు, నిరంతరము నీ సాన్నిధ్యాన్నే కోరుకుంటున్నాడు. కనుక అతడు నీ మంచం పైన పరిచే దుప్పటి నీ శరీర అరుణవర్ణాన్ని తన శుద్ధ స్ఫటిక సంకాసం శరీరంలో ప్రతిఫలింపజేసుకొని మూర్తీభవించి సదాశివ రూపం దాల్చిందా అమ్మవారు అన్నట్టుగా ఉన్నారు అంటూ దీని తాత్పర్యం వస్తుంది మనకి. ఇప్పుడు మనం తెలుగులో కూడా పద్యాన్ని వినేసిన తర్వాత, ఆ తర్వాత మనం విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. భవదీయం బగు ఖట్వమా హరిహర బ్రహ్మేశ్వరుల్ కాగా, నీ శివుడున్ స్వచ్ఛపు ఛాయనన్నెపముతో చిత్రించగా దుప్పటిన్, భవదీయ ప్రభ వాని పైన ప్రతిబింబ భ్రాంతితో సంగ కన్గవకానందము సంగు రాగమయి శృంగారముతో పించుగా. అనురాధ గారు ఎప్పటిలాగే ఎంతో చక్కగా పాడి మనకి వినిపించారు. మనం దీన్ని విశ్లేషణలోకి వెళ్తే గనక, మనకి లలితా సహస్రనామంలో ఇదివరకు కూడా ఒక దాంట్లో మనం చెప్పుకోవడం జరిగింది. ఇది పంచప్రేతాసనాసీన అన్నారు. 249వ నామం అన్నమాట అది మనకి. బ్రహ్మాద్యాః పంచావామాది స్వశక్తి విరాహే సతి కార్యాక్షమత్వాత్ వామాంశేన
పంచప్రేతాః తైః కల్పితే ఆసనే మంచకే ఆసీన తదుక్తం జ్ఞానార్ణవే పంచప్రేతాన్ మహేషాన్ బ్రూహి తేషాం తు కారణం నిర్జీవా అవినాశస్తే నిత్యరూపాః కథం వదేత్యాదినా అంటూ ఇందులో చెప్పుకొచ్చారనమాట. ఇక్కడ బ్రహ్మాదులైదుగురు వామాది స్వశక్తులు లేనివారైనచో కార్యాలు చెయ్యలేరు వారు. శక్తి లేని ఆ బ్రహ్మాదులు ప్రేతములవుతారు. అలాంటి 5 ప్రేతముల చేత కల్పింపబడిన మంచాసనం మీద కూర్చున్నటువంటి దాన ఓ శ్రీదేవి, జ్ఞానార్ణవమందు ఎలా ఉన్నారు అంటూ దేవి అడిగితే శివుడు చెప్తున్నాడు ఏమని? నువ్వు చాలా చక్కగా అడిగావు దేవి. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులు పంచప్రేతాలు. ఎల్లప్పుడూ వారు నిశ్చలులే. సృష్టికర్త అయిన బ్రహ్మకు వామశక్తి. ఆ శక్తి లేనప్పుడు అతడు ప్రేతాత్మగా ఉంటాడు. శివుడికి శక్తి లేదు, అతడు క్రియాశక్తి. శక్తికి చెందిందే అది. అలా ఆరంభించి సదాశివుడు కూడా మహాప్రేత, అంటే శక్తి లేనందున అతడు చలనరహితుడు. శక్తి లేనందున అతడు ఏమీ చేయలేని ప్రేత అవుతున్నాడు అంటూ ఇందులో మనకి వివరించడం జరిగింది. అయితే అమ్మవారు ఏమని అడిగారు? నిర్జీవ అవినాశస్తే నిత్యరూపాః కథం వదే. అడగ్గానే ఈశ్వర ఉవాచ, ఈశ్వరుడు ఏం చెప్పారు? సాధు పృష్టం త్వయా భద్రే పంచప్రేతాననం కథం బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ ఈశ్వరస్య సదాశివ పంచప్రేతావరారోహే నిశ్చలా ఏవ తే సదా అన్నారు. బ్రహ్మణః పరమేశాని కర్తృత్వం సృష్టిరూపకం వామశక్తిస్తు సా జ్ఞేయ బ్రహ్మప్రేతో న సంశయః శివస్య కరణం నాస్తి శక్తేస్తు కరణం యత ఇత్యారభ్య సదాశివో మహాప్రేతః కేవలో నిశ్చలః ప్రియే శక్త్యా వినాకృతో దేవి కదంచిదపి నాక్షమ ఇత్యంతం అంటూ దానికి వివరణ ఇచ్చారనమాట పరమేశ్వరుడు. పెద్దలు ఇక్కడ మరొక చక్కటి అర్థాన్ని దీనికి వివరిస్తున్నారు. ఏంటంటే ప్రా ప్లస్ ఈత ప్రేత అని విడదీస్తేట, ప్రా అంటే చక్కగా, ఈత అంటే వెళ్ళిపోయేది, చక్కగా వెళ్ళిపోయేది, అంటే పరలోకానికి అంటూ చక్కటి అర్థం అనమాట. చక్కగా పంచభూతాల్లోకి అంటే పదార్థంలోకి వెళ్ళిపోయినది అని రెండో అర్థం వచ్చేలాగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మొదటి అర్థంలో పంచప్రేతములు అంటే బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివుల మీద ఆసీనము కలిగినది అని చెప్పుకున్నాం కదా. దానికే ఈ రెండో అర్థాన్ని కూడా చెప్పారన్నమాట. ఈ పంచభూతాల్లోకి వెళ్ళిపోగలిగే ద్రవ్యాన్ని ఆసరంగా చేసుకొని కూర్చుని ఉన్నది ఈవిడ. అంటే బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివుల వారి శక్తి క్షీణించినప్పుడు వీరు కూడా పంచభూతాల్లోకి లీనమైపోతారు. అప్పుడు మొదటి నలుగురు 4 కోళ్లుగాను, సదాశివుడు పర్యంకంగాను ఉండి అమ్మవారు వారి మీద ఆసీనురాలై ఉంటారు అంటూ చాలా చక్కటి అర్థాన్ని మనం ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. ఇకపోతే మనం శ్లోక వివరణలో కనుక వెళ్తే, ఇక్కడ ఈ శ్లోకంలో సింహాసనానికి ఉన్న కోళ్ళని మనం చెప్పుకున్నాం కదా. ముక్తి 5 విధాలుగా ఉంటుంది. పంచవిధ ముక్తులు అంటారు వాటిని. షట్చక్రాల్లో ఒక్కొక్క చక్రంలో పరమేశ్వరుని ఆరాధించే వారికి ఒక్కొక్క రకమైన ముక్తి లభిస్తుంది. ఇవన్నీ కూడాను ఈ ఆధార స్వాధిష్టానాలు ఏవైతే ఉన్నాయో అవి ఇదివరకు మనం కూడా చెప్పుకున్నాం. అవి చీకటి అని, అంధకార బంధురాలు అని. వాటిలో పరమేశ్వరుణ్ణి కోళ్ళలు ఉపాసిస్తారన్నమాట. అలాంటి వాళ్ళకి ఇహమే గాని పరం అంటూ ఉండదు. ఇక్కడ మనం సమయాచారుల గురించి కనుక ప్రస్తావిస్తే వారు అక్కడ అర్చించరు. బాహ్య పూజ చేసే వారికి కేవలం ఐహికమైన కోరికలు మాత్రమే తీరుతాయి. వాటికి ముక్తితో పని లేదు అని చెప్పుకున్నాం కదా. అలాగే సార్షి రూపముక్తి అంటే మణిపూరంలో పరమేశ్వరుని అర్చించేవారు దేవీపురానికి దగ్గరగా ఇంకొక పురం లాంటిది నిర్మించుకుని అక్కడ ఉండగలుగుతారట. సాలోక్యముక్తి అంటే అనాహతంలో భగవతిని అర్చించే వారికి చెప్పే స్థలం అది. అలాగే సామీప్యముక్తి అంటే విశుద్ధి చక్రంలో దేవిని అర్చించేవారు ఆవిడికి దగ్గరగా ఉండి సేవించగలుగుతారు అంటూ చెప్తున్నారు.
ఇది తర్వాత సారూప్యం అన్నారు. అంటే ఆజ్ఞాచక్రంలో దేవిని అర్చించేవారు ఆవిడతో పాటు సమానమైన రూపాన్ని ధరించి భక్తుల కోరికలు తీరుస్తూ ఉంటారు. సాయుజ్యము అన్నారు చివరికి. అంటే సహస్రారంలో పరమేశ్వరుని అర్చించేవారు ఆ పరమేశ్వరుడిలోనే ఐక్యమైపోతారు. వారికింక జన్మ అంటూ ఉండదు అంటూ ఈ శ్లోక అర్థాన్ని మనం చెప్పుకోవచ్చనమాట. బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివులు ఈ 5గురు కూడాను అతి దగ్గరగా ఉండి సేవించాలనే తలంపుతోటి విశుద్ధి చక్రంలో ఆవిడని ఉపాసించి సామీప్య ముక్తి పొంది పరమేశ్వరి సింహాసనానికి కాళ్ళయ్యారు. వారు తమ యొక్క శక్తి కోల్పోయి అచేతనులయ్యారు అంటూ వాళ్ళు ప్రేతాలతోటి సమానము కాబట్టే వారు పంచప్రేతములు అంటూ ఇందులో చెప్పబడ్డారనమాట. ఇకపోతే మనం ఇంకా దీని గురించి చెప్పుకోవాలి అంటే లింగ పురాణంలో కూడా జీవ, ప్రకృతి, బుద్ధి, అహంకార, మనస్సులను పంచబ్రహ్మలు అంటూ కూడా పిలిచారు. వీటి యొక్క స్వరూపమే పరమేశ్వరి అని కూడా అన్నారు. అలాగే మనం గరుడ పురాణంలో గనక చూస్తే నారాయణ, సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధులు అయినవాడు శ్రీ మహావిష్ణు. పరమేశ్వరి యొక్క లీలలు ఈ పంచపురుషులే. వారే పంచబ్రహ్మలు. వారి స్వరూపమే దేవి. అందుకే పంచబ్రహ్మ స్వరూపిణి ఆవిడ అంటూ కూడాను మనకిక్కడ పెద్దలు వివరించడం జరిగిందనమాట. ఆధార స్వాధిష్టానాల తర్వాత మనకి బ్రహ్మగ్రంథి, మణిపూర అనాహతాల తర్వాత విష్ణు గ్రంథి, విశుద్ధి ఆజ్ఞా చక్రాల తర్వాత రుద్రగ్రంథి, లలాటం పైన ఈశ్వర గ్రంథి, సహస్రంలో సదాశివ గ్రంథి, ఇవి కూడాను పంచప్రేతాసనాలు అంటూ వైందవ స్థానంలో మహాకామేశ్వరుడు, వామాంకం మీద మహాకామేశ్వరి ఉంటారు అంటూ చెప్పబడుతుందన్నమాట మనకి. ఇంత వివరణ దీనికి మనం తెలుసుకోగలిగాం. ఈ విశ్లేషణలు రాసిన మహానుభావులందరికీ కూడాను మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ శంకర భగవత్పాదుల వారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ దీని యొక్క యంత్రం ఏమిటో మనం తెలుసుకుందాం ఈరోజు. ఈ శ్లోకం యొక్క యంత్రాన్ని చూస్తే ఇది కూడా అధోముఖ సమభుజ త్రికోణము త్రిశూలత్రయ సహితము ఓం బీజయుక్తము హ్రీం బీజత్రయయుక్తం అన్నమాట. ఎప్పుడు చెప్పినట్టుగానే ఈ యంత్రాన్ని గాని బీజాక్షరాన్ని గాని మనంతట మనం సాధన చేయకూడదు. ఇకపోతే ఈ శ్లోకం గనక మనం చదువుకుంటే రాజ్యలాభము, ఐశ్వర్య లాభము మనకు కలుగుతాయంటూ చెప్తున్నారు పెద్దలు. ఎంత చక్కటి వివరణతోటి మనం ఈరోజు ఈ శ్లోకాన్ని ముగించుకున్నాం. రేపు మళ్ళీ మనం ఇదే సమయానికి ఇదే ఛానల్లో 93వ శ్లోకంతో కలుద్దాం. అంతవరకు సెలవు.